మన జగిత్యాల జిల్లాలో ఈఐబి స్కూల్ బస్సుల గురించి స్పెషల్ చెకింగ్ డ్రైవ్ నడుస్తున్నది. అందరికీ మేము అన్ని స్కూళ్ళ వాళ్ళకి యజమాన్య వాళ్ళకి చెప్పినాము, అన్ని బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి, ఏ రిపేర్ ఉన్నా పెట్టుకోవద్దు, ఫిట్నెస్ లేని బస్సులను బయటికి తీసుకొచ్చి స్టూడెంట్లను తీసుకుపోవద్దు పిల్లల స్కూళ్ళకు అని చెప్పడం జరిగింది. మా డీటో గారి ద్వారా అన్ని స్కూల్ యజమాన్యాన్ని పిలిపించి చెప్పడం జరిగింది. ఈరోజు పొద్దున చెకింగ్లో స్పెషల్ డ్రైవ్లో ఒక బస్సు మనకు ఫిట్నెస్ లేకుండా దొరకడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి జగిత్యాల డిపోలో సీజ్ చేసి పెట్టాను. పొద్దున 2 సీజ్ చేశాను. ఢిల్లీ నుంచి ఎన్ఓసి మీద వచ్చి మన దగ్గర తెలంగాణ స్టేట్ ట్యాక్స్ కట్టట్లేదు వాళ్ళు. ఒక్కొక్క బండికి దానికి దగ్గర 80,000, 1,80,000, ₹1,00,000 వరకు వస్తుంది ట్యాక్స్ మనకు. వాళ్ళు కట్టలేక తిరుగుతున్నారు. వాటి బండ్ల మీద ఇప్పటికి నేను ఒక 10 బండ్లు సీజ్ చేశాను. ఈరోజు మార్నింగ్ 2 చేశాను. మనం ఎన్నుకున్న బండి ఒక బండి పక్కన పెట్టించాను. వాళ్ళకు కూడా తప్పనిసరిగా బయట వాళ్ళకు కార్ టేకర్స్ వాళ్ళకి ఏం చెప్పడం జరుగుతుందంటే, తెచ్చిన బండ్లను ట్యాక్స్ కట్టిపించి అమ్మాలి. అప్పటి వరకు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, ఇన్వాయిస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దు, ఆఫీస్ తీసుకొని రావాలి. వాళ్ళకి ఇచ్చిన ఏ బండి దొరికినా మేము రాసి తీసేయడం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ, ఎంపీ, అదర్ స్టేట్ వెహికల్ ఎన్ఓసి మీద వచ్చి ఇక్కడ తిరగడానికి లేదు. ఎన్ఓసి మీద రాగానే తీసుకొచ్చి మన ఆఫీస్లో ట్యాక్స్ కట్టి చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసుకొని అమ్మాలి. వాళ్ళు చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. మా డ్యూటీ ద్వారా సందర్భం ఎవరైతే వాహనాలు ఉన్నారో అందరూ వారి వాహన ఫిట్నెస్ కంపల్సరీ చేయిన తర్వాతనే రోడ్ల మీద తీసుకురావడం కానీ పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ చేయాలని విజ్ఞప్తి ఇచ్చినాము. సో తీవ్రంగా కఠినంగా వారిపై ఇచ్చుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్కి సంబంధించి ఏవైతే కండిషన్ పిల్లల్ని దగ్గరగా ఒక 8-9 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో యాజమాన్యాలు ఎక్కువగా వీటిపై చేసుకొని వాళ్ళ డ్రైవర్ బిహేవియర్ బైక్ మెంట్ కానీ కోరుకుంటున్నాను.